వృద్ధాశ్రమం ఇది ఎవరికలా కాదు, ఎవరైనా సంతోషంగా రావాలనుకునే చోటు కూడా కాదు. ఇక్కడ ఉన్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఒకప్పుడు తమ కుటుంబానికి అండగా నిలిచిన వాళ్లే, పిల్లల కోసం తమ జీవితాన్నే అర్పించిన వాళ్ళు. కానీ పిల్లలు పెద్దయ్యాక, వాళ్ళ జీవితం బిజీ అయ్యాక తల్లిదండ్రులు నెమ్మదిగా భారంలాగా కనిపించేస్తారు. అందుకే కొందరిని జీవితపు చివరి దశలో వృద్ధాశ్రమాల గదుల్లో వదిలేసి వెళ్ళిపోతారు. ఈ నిశ్శబ్ద గోడల మధ్య మాటల కంటే ఎక్కువగా ఎదురుచూపులే ఉంటాయి. ఇది అలాంటి ఒక ఎదురుచూపు కథ. ఈ టైంలో నేనేం చేస్తున్నాడు ఇక్కడ? ఏం బాబాయ్ పొద్దునుంచి ఎక్కడ కూర్చున్నావు? అందరూ వెళ్ళిపోయారుగా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? నా కొడుకు వస్తాడేమో అని ఎదురు చూస్తున్నా బాబు. బాగా లేట్ అయిపోయిందిగా బాబాయ్, రేపు వస్తాడేమో. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సంవత్సరం అయింది బాబు నా కొడుకుని చూసి. ఈ రోజైనా వస్తాడేమోనని చూస్తున్నాను. ఏమైంది బాబాయ్? సంవత్సరం క్రితం మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి ఎక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ప్రతి వారం వాడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాను. నా భార్య చనిపోయిన తర్వాత నాకంటూ మిగిలింది వాడు ఒక్కడే. కానీ ఇప్పుడు వాడు కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఏదో తెలియని బాధ. తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడినా పిల్లల్ని ఎప్పుడూ విడిచి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు చిన్న కష్టం వచ్చినా పిల్లలు ఎందుకు తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోతున్నారు? అలా అని మమ్మల్ని వాళ్ళతో ఉంచుకొని మాకు సేవ చేయాలని కాదు. ఈ వయసులో మేము కోరుకునేది కేవలం వాళ్ళ ప్రేమ, వాళ్ళతో కొంత సమయం, వాళ్ళతో కొన్ని జ్ఞాపకాలు. అంతేకాని వస్తారో రారో అని ప్రతిరోజు ఎదురు చూసే దౌర్భాగ్యం ఎందుకు తల్లిదండ్రులకి? పిల్లలకు కూడా తల్లిదండ్రులను చూసుకోవాలనే ఉంటుంది బాబాయ్. కానీ ఈ బిజీ లైఫ్లో టైం కుదరటం లేదా? రోజంతా మాతోనే ఉండవలసిన అవసరం లేదు. సాయంత్రం ఇంటికి వచ్చాక ప్రేమగా కొన్ని కబుర్లు, వాళ్ళ పిల్లలతో కొన్ని ఆటలు, ఇవే కదా మేం కోరుకునే జ్ఞాపకాలు. అంతేగాని ఇలాంటి చోట వదిలేసి ఒంటరిగా బ్రతకండి అంటే ఇలా బ్రతకడం కన్నా చావడం మంచిది. అలాంటి మాటలు అనకండి బాబాయ్. మీ విలువ తెలుసుకొని మీకోసం తిరిగి వచ్చినప్పుడు మీరు బ్రతికుండాలి కదా. బ్రతికుండడం అంటే ప్రాణాలతో ఉండడం కాదు బాబు, మన అనుకునే వాళ్ళతో సంతోషంగా బ్రతకడం. కానీ పలకరించడానికే ఎవరు లేని జీవితం ఒక జీవితమేనా? నిజమే బాబాయ్. పరిగెడుతున్న కాలంతో తీరిక లేకుండా పనిచేస్తూ కానీ పెంచిన తల్లిదండ్రులు మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. పిల్లలకి జీవితం ఇచ్చిన మీరు తిరిగి వాళ్ళ దగ్గర నుంచి కోరుకునేది వాళ్ళ ప్రేమ అనే ఈ చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మా జనరేషన్ వాళ్ళు? ఇదంతా మర్చిపో బాబాయ్. ఇంకెప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వక. ఈరోజు నుంచి నేను నీ కొడుకునే. నిన్న ఈ వేళ మొదటిసారి చూసినప్పుడే నా కొడుకులా అనిపించావు బాబు. అందుకే నా బాధ నీతో పంచుకున్నాను. ఇప్పుడు నా మనస్సు కొంచెం కుదుట పడింది. ఇంకేం బాబాయ్ కౌరులు?
ఇప్పుడు వచ్చేస్తాను. ఏంటి సార్ మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళాలి, కానీ రంగయ్య గారితో మాట్లాడితే లేట్ అయింది. రంగయ్య గారా? సార్ ఆయన పొద్దున్నే నిద్రలో చనిపోయారు కదా. ఆయన కొడుకు కూడా చాలాసార్లు కాల్ చేశాం, చివరిసారిగా అయినా చూసుకుంటాడేమో అని, కానీ ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా చూసి చూసి మేమే ఇప్పుడు ఆయనకి దహన సంస్కారం చేసి వస్తున్నాం సార్. సార్ ఆయన పొద్దున్నే నిద్రలో చనిపోయారు కదా. ఆయన కొడుకు కూడా చాలాసార్లు కాల్ చేశాం, చివరిసారిగా అయినా చూసుకుంటాడేమో అని, కానీ ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ప్రతి వారం వాడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాను. పలకరించడానికే ఎవరు లేని జీవితం ఒక జీవితమేనా? ప్రేమగా కొన్ని కబుర్లు, ఇవే కదా మేం కోరుకునే జ్ఞాపకాలు. నిన్న వేళ మొదటిసారి చూసినప్పుడే నా కొడుకులా అనిపించావు బాబు. అందుకే నా బాధ నీతో పంచుకున్నాను. ఇదంతా మర్చిపో బాబాయ్, ఇంకెప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వక. ఈరోజు నుంచి నేను నీ కొడుకునే. సహాయం అంటే ఎప్పుడూ పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఎవరి దగ్గరైనా ఒక నిమిషం కూర్చోవడం, మన సమయాన్ని ఇవ్వడం, వాళ్ళ మాటలు వినడం, అంతే చాలు. అదే పెద్ద సహాయం అవుతుంది. ఈ ఒక్క చిన్న సహాయం ఒకరి ఒంటరితనాన్ని పూర్తిగా తగ్గిస్తుంది.